సరసు, అవునమ్మా. అంటే నా చేతుల మీదుగా నీ పెళ్లి జరగాలని ఉందన్నమాట. నీ పెళ్లి నేను చెయ్యాలనేదే నా కోరిక కూడానమ్మా. నీకొక మంచి సంబంధం చూసి నీ పెళ్లి నేను చేస్తానమ్మా, నేను చేస్తాను. నువ్వు ఇప్పటిదాకా ఎన్ని కష్టాలు పడ్డావు, ఎలా పెరిగావు కూడా నాకు తెలియదు. కానీ నువ్వు ఎప్పటికైనా అక్కడ ఆ స్థాయిలో మహారాణిలా ఉండాలనేదే నా కోరిక. అందుకే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా నీకిచ్చేయాలని నేనెప్పుడో నిర్ణయం తీసుకున్నాను. ఏదో బావగారు ఆరోగ్యం కుదుటపడుతుంది కదా అని ఈ పని మనిషే సరస్సు అని అబద్ధం చెప్పాను. చూడబోతే ఈయన ఈ పనిదానికి ఆస్తి మొత్తం ఇచ్చేసేలా ఉన్నారే. ఆస్తి పత్రాలు, నీకోసం కొన్ని నగలు అన్నీ ఇప్పుడే నీకిస్తానమ్మా. అవి నీకిస్తే తప్ప నాకు మనశ్శాంతిగా ఉండదమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. బావగారు, అవన్నీ తర్వాత ఇద్దరు గాని ఇప్పుడంత తొందర ఎందుకు? నాకిలా జరుగుతుందని నేను అనుకోలేదు, మీరు అనుకోలేదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఇప్పుడే ఇవ్వాలి. బావగారు, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి. మీరెక్కువగా ఎక్సైట్ అవ్వకూడదు. నిదానంగా, నెమ్మదిగా అన్నీ మీరనుకున్నట్టుగానే చేదురుగాని ముందు కాసేపు ప్రశాంతంగా ఉండండి బావగారు. నా మాట వినండి. నమస్కారం అరుణ్ ప్రసాద్ గారు. ముందు మీరు కూర్చోండి. మీరు కోరుకుంటారని తెలుసు కానీ ఇంత త్వరగా ఇంత సడన్గా లేవగలుగుతారనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందండి. డాడీ స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు డాక్టర్. ముందు డాడీ కండిషన్ ఒకసారి చెక్ చేయండి డాక్టర్. షూర్. నాన్నగారిని గదిలోకి తీసుకురండి. శాంభవి అత్త బుచ్చమ్మని సరస్సు అని చెప్తుందేంటమ్మా? అలా చెప్పిందంటే నిజంగానే అది సరస్సే అయ్యుంటుందేమో. అది సరస్సు కాబట్టే ఇంట్లోకి తెచ్చిపెట్టిందేమో. అందుకే ఇన్ని రోజులు దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తుందేమో. నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా అదే డౌట్ వస్తుందమ్మా. కానీ అది సరస్సు కాదమ్మా, అది బుచ్చమ్మే. నేను ఆ ఊరెళ్ళినప్పుడు చూశానుగా, నాకు తెలుసు అది బుచ్చమ్మే. అది బుచ్చమ్మే అయితే రాహుల్ ఆ పనిదాని వెనక ఎందుకు పడతాడే? అది సరస్సు అన్న విషయం తెలియకుండా ఉండడానికి నీకు బుచ్చమ్మ అని చెప్పుండొచ్చు కదా. అది సరస్సు కాబట్టే రాహుల్ దానితో ఉన్న లవ్ మ్యాటర్ బయటపడకుండా దాస్తున్నాడేమో. అది నిజంగానే సరస్సు అయితే ఇక మన పని అయిపోయినట్టే. అంటే రాహుల్కి దానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాంగా. అది తెలుసుకోవాల్సిన అవసరం మనకుండదు. ఎందుకని అడుగుతావేంటే పిచ్చి మొహమా? ఆల్రెడీ అరుణ్ ప్రసాద్ అది సరస్సు అనుకుని ఆస్తి ఇచ్చేస్తాను, పెళ్లి చేస్తాను అంటున్నాడు. ఆ చేసే పెళ్లి రాహుల్తో చేసినా మనమేం ఆశ్చర్యపోనవసరం లేదు. అదే కనుక జరిగితే మనం ఆ వీడియోలు చూపించి ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా ఉపయోగమే లేదు. అంటే ఇంక నా పని అయిపోయినట్టేనా? శాంభవి దాన్ని సరస్సు అని ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలి. రాహుల్ దాని వెంట ఎందుకు తిరుగుతున్నాడో తెలుసుకోవాలి. అది సరస్సు కాదని చెప్పడానికి ఏదో ఒకటి చెయ్యాలి.
నీకోసం ఆ ఊరు వెళ్ళాను. నిన్ను ఎలా కలవాలో అని చాలా కంగారు పడ్డాను. నువ్వు నా దగ్గరే నా కళ్ళ ముందే ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది సరస్సు. ఏం మాట్లాడవేంటి సరస్సు? నువ్వు మాట్లాడకపోతే నాకేదలా ఉంటుంది సరస్సు. మాట్లాడమ్మా. అరుణ్ ప్రసాద్ గారు, మీరు చాలా రోజుల తర్వాత స్ప్రోలోకి వచ్చారు. మీరు ఎక్కువగా మాట్లాడుతూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మీరు కూల్గా ఉండాలండి. మీరందరూ కాస్త బయట వెయిట్ చేయండి. మీకు బీపీ చాలా హైలో ఉందండి. మీరు ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి. ఇది బీపీ కాదు డాక్టర్, ఆనందం. నా సరస్సు వచ్చింది, ఇక్కడే ఉంటుంది. ఇక నాకేం కాదు డాక్టర్. నేను సరస్సుతో ఎక్కువ మాట్లాడకండి అరుణ్ బాబు గారు. డాక్టర్ గారు బీపీ ఎక్కువ ఉందని చెప్తున్నారుగా, అందుకని మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలి బాబు గారు. నువ్వు చెప్పావు కదా, సరే. నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ ఇచ్చాను. మీరు ఎంత ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. వాగ్దేవి మేడం బుచ్చమ్మని వెళ్ళిపోమని చెప్పారు. శాంభవి మేడం బుచ్చమ్మని పంపించేశారు. పంపించేసిన బుచ్చమ్మని మళ్లీ తీసుకొచ్చి సరస్సు అని అరుణ్ సార్కి చెప్పారు. వాగ్దేవి మేడం నాకు ఫోన్ చేసి అడిగితే బుచ్చమ్మ వెళ్ళిపోయిందని చెప్పాలా, వెళ్ళలేదని చెప్పాలా, బుచ్చమ్మ సరస్సుగా మారిందని చెప్పాలా, ఎందుకు మారింది, ఎలా మారింది అంటే ఏం చెప్పాలి? అబ్బో, అంతా కన్ఫ్యూజన్గా ఉంది. బుచ్చమ్మే సరస్సు అన్న విషయం పిన్నికెలా తెలిసిపోయింది? ఆ విషయం తెలిసిపోయిందంటే నేను ఆ ఊరు వెళ్ళిన విషయం కూడా పిన్నికి తెలిసిపోయి ఉంటుంది. పిన్నికి నా గురించి తెలిస్తే నన్నేమీ అడగలేదేంటి? నన్నేమీ అనకుండా మేడంకి చెప్పకుండా పిన్ని ఎందుకు సైలెంట్గా ఉంది? కూర్చోండి డాక్టర్ గారు. సార్ కోలుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. కానీ చాలా రోజుల తర్వాత లేచారు కాబట్టి ఆయన మెంటల్గా ప్లెజెంట్గా ఉండాలి, కానీ అస్సలు డిస్టర్బ్డ్గా ఉండకూడదు. ఏ విషయానికి టెన్షన్ పడకుండా ఉండటానికి ఆయన్ని మీరే చూసుకోవాలి. తప్పకుండా డాక్టర్. సెడిటివ్ ఇచ్చాను మేడం, నిద్రపోతున్నారు. ఆయనంతటా ఆయన లేచే వరకు సార్ని ఎవరూ డిస్టర్బ్ చేయకండి. సరే సరే, వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. మీ పరిస్థితి చూసి పెద్దయ్య గారు చాలా బాధపడ్డారు బాబు. మీరు కోలుకున్నారని, మాట్లాడుతున్నారని, నడవగలుగుతున్నారు అని తెలిస్తే పెద్దయ్య గారు ఎంత ఆనందపడతారో తెలుసా బాబు? ఏంటే నువ్వు సరస్సువా? నీకు ఆస్తి కావాలా? డైరెక్ట్గా వాగ్దేవే నిన్ను పొమ్మని చెప్పినా కూడా మళ్ళీ వచ్చావంటే నీకు భయం అన్నదే లేదన్నమాట. నేను రాలేదు అమ్మగారు, సాంబవి అమ్మగారు రమ్మంటే. నోర్మోయ్! బాగోలేని మనిషిని అడ్డం పెట్టుకుని మా నెత్తికెక్కి పెత్తనం చలాయించాలని చూస్తున్నావా? పోవే బయటికి. అమ్మగారు, అమ్మగారు! పాపం, ప్రతిసారి ఈ అమ్మాయితో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారేంటో.
కాచాయిని ఏం చేస్తున్నావు? ఆ మాట మేం నిన్ను అడగాలి శాంభవి. వాగ్దేవి దీన్ని పొమ్మని చెప్పినా కూడా దీన్ని మళ్ళీ ఎందుకు రమ్మన్నావు? ఈ బుచ్చమ్మని సరసు అని ఆ అన్నయ్య గారికి ఎందుకు చెప్పావు? చెప్పు శాంభవి. అరుణ్ బావు గారు సరస్సు సరస్సు అని ఎలా కలవరించారో మీరందరూ చూశారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో సరస్సును చూపించకపోతే ఆయన ఎక్కడ మళ్ళీ డిప్రెషన్ ఫీల్ అయ్యి ఏమైపోతారోనని భయం వేసింది. బావగారికి ఏమీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ బుచ్చమ్మే సరస్సు అని అబద్ధం చెప్పాను. అమ్మయ్యా, ఇది సరస్సు కాదన్నమాట. బతికిపోయాం. పిన్నికి సరస్సు గురించి తెలిసిపోయిందని భయపడ్డాను. థ్యాంక్ గాడ్. నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓ క్లారిటీ వచ్చేసింది. సార్ని సేవ్ చేయడం కోసం శాంభవి మేడం అబద్ధం చెప్పి మంచి పని చేశారు. ఈ నిమిషం నుండి ఈ బుచ్చమ్మ సరస్సు కాదు అన్న విషయం బావగారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేంతవరకు నువ్వు బుచ్చమ్మవి అన్న సంగతి మర్చిపో. నువ్వు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ బుచ్చమ్మని మళ్ళీ రమ్మని చెప్పింది నేనే. ఈ బుచ్చమ్మని సరస్సు అని చెప్పింది నేనే. ఎందుకిలా చేశావు నన్ను అడగకుండా ఈ అమ్మాయి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావేంటి? తమాషాగా ఉందా? నీకు నువ్వే పెద్ద మోనార్కు అని ఫీల్ అయిపోతున్నావు. తగ్గించుకో. బుచ్చమ్మా, నువ్వు లోపలికెళ్ళు. ఈ పనిదాన్ని సపోర్ట్ చేయడం కోసం నేను తమాషాలు చేస్తున్నానంటున్నావా? ముక్కు మొహం తెలియని దాన్ని నర్స్ అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చావు. ఇది ఏం చేసినా దీన్ని వెనకేసుకొచ్చావు. ఇప్పుడు దీని పేరు కూడా మార్చేసి సరస్సు అని చెప్తున్నావు. దీని ముందే నన్ను చులకనగా మాట్లాడుతూ నాకు వార్నింగ్ ఇస్తున్నావా? ఈ ఇంట్లో మనుషుల కన్నా ఈ పని మనిషి ఎక్కువైపోయిందా? డాడీ హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అవ్వకూడదని అలా చెప్పాల్సి వచ్చిందని పిన్ని చెప్పింది కదా అత్తయ్య. మీ డాడీ కోసం అలా చెప్పడం కరెక్టే అయి ఉండొచ్చు. పని మనిషి ముందు నన్ను చులకనగా మాట్లాడడం కరెక్టేనా? ఆంటీ, మామూలుగా అడిగితే సరిపోయేదానికి బుచ్చమ్మని మీరు కొట్టడం కూడా కరెక్ట్ కాదంటీ. నేను పనిదాన్నంటేనే నువ్వు భరించలేకపోతున్నప్పుడు ఈవిడ నన్ను అంటుంటే నేను భరించగలనా? 4 రోజులు పని చేయడానికి వచ్చిన దాన్ని మీ పిన్ని ఇంతగా సపోర్ట్ చేస్తుంటే రేపు ఇది మనందరి నెత్తికెక్కి పెత్తనం చలాయిస్తుంది. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా రాహుల్? కాచాయిని, అవసరానికి మించి చాలా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వొక్కదానివే తెలివైన దానివి. నాకేమీ తెలీదనుకుంటున్నావా నువ్వు? చిన్న యాక్సిడెంట్ జరిగినందుకే బావగారికి 2 ఆపరేషన్స్ జరిగాయి. ఎన్ని రోజులు కోమాలో ఉన్నారు. స్పృహలోంచి బయటకొచ్చిన మనిషి టెన్షన్ తట్టుకోలేక ఏదైనా జరగనిది జరిగితే ఎవరు బాధ్యులు? బాధ్యులు ఎవరు? అలాంటిదేమీ జరగకూడదని ఈ బుచ్చమ్మని పిలిపించాను. బుచ్చమ్మే సరస్సు అని అబద్ధం చెప్పాను. వెళ్ళిపోమ్మని చెప్పిన బుచ్చమ్మని మళ్ళీ పిలిపించటం
నాకు ఇష్టం లేదు. వాగ్దేవక్క బుచ్చమ్మని పంపించేమని చెప్పింది. వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ తిరిగొచ్చింది అంటే వాగ్దేవక్క ఈ బుచ్చమ్మని షూట్ చేసి మరీ చంపిస్తుంది. నాకు మా అక్క సంగతి తెలిసి కూడా పిలిపించానంటే మా బావగారి ప్రాణాలు కాపాడడం కోసమే అని చెప్పి గుర్తుంచుకో. మరొక విషయం, నన్ను ప్రశ్నించడానికి ఇది నీ ఇల్లు కాదని తెలుసుకో. నీ కూతురింటికి నువ్వొచ్చావు. నీ కూతురు దగ్గర నువ్వు ఎన్నాళ్లున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం నీకు లేదని నువ్వు తెలుసుకుంటే మంచిది. గురి చూసి బాణం వదిలినట్టు శాంభవి మేడం కరెక్ట్గా చెప్పారు. అర్థమైందా? ఇది నా కూతురు ఇల్లు కాబట్టి అడిగే అర్హత, ప్రశ్నించే అధికారం నాకుంది. అత్త మామల ఆస్తి వాళ్ల కొడుకులకి, కోడళ్ళకి చెందుతుంది. నా కూతురి ఇంటికి కోడలు, పెద్ద కోడలు కూడా. తన అత్తింటి ఆస్తి మీద నా కూతురికి హక్కు లేదంటావా? ఆస్తిని నా కూతురికి కాకుండా ఈ పనిదానికి ఇచ్చేస్తానని ఆయన అంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఏంటి శాంభవి, సైలెంట్ అయిపోయావు? నేనడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదా? సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందని ఊహించుండవు కాబట్టి ఇలా టెన్షన్ పడుతున్నావు, అవునా? చెంపదెబ్బలు కుట్టుకోవటం చాలాసార్లు చూశాను గాని ఇంత రీసౌండ్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఏమనుకుంటున్నావు నా గురించి? ఈ శాంభవి గురించి నోటికొచ్చినట్టు కూసావంటే 4 కోసేస్తాను. జాగ్రత్త. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకు తెలుసు అని చెప్పాను. అర్థం కాలేదా నీకు? నా దగ్గర ఎక్స్ట్రాలు వేసావనుకో, ఇది శాంపిల్ మాత్రమే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తానో నువ్వు కూడా ఊహించలేవు. ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పాలో, ఎవరిని అడగాలో కూడా నాకు బాగా తెలుసు. ఇక్కడ జరుగుతుందంతా వాగ్దేవికి చెప్తాను. వాగ్దేవే డెసిషన్ తీసుకుంటుంది. పిన్ని, అత్తయ్య, మేడంకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది పిన్ని. ఆంటీని ఫోన్ చేద్దని చెప్పు పిన్ని. ప్లీజ్ ప్లీజ్ పిన్ని, చెప్పు పిన్ని. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య మ్యామ్కేం చెప్పొద్దు అత్తయ్య. అత్తయ్య. ఆంటీ ప్లీజ్, ఆంటీ నా మాట వినండి ఆంటీ ప్లీజ్. సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చాక మీరు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా నేను వినను. పిన్ని, మేడం కాల్ చేద్దని చెప్పు పిన్ని. నువ్వు చెప్పి ఆపుతుంది పిన్ని. ఏయ్, బుద్ధుందా మీకు? నేను చెప్పడం ఏంటి? ఎవరిని భయపెట్టాలనుకుంటోంది? ఎవరికి చెప్తుందో, ఏం చెప్తుందో చెప్పుకోమను. నేనేం చేసినా కుటుంబం కోసమే అన్న విషయం మా అక్కకి బాగా తెలుసు. అర్థం లేకుండా, అవసరం లేకుండా ఏమీ చెయ్యనన్న విషయం కూడా ఆవిడికి బాగా తెలుసు. నేను ఎవరికీ సమాధానాలు, సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. శాంభవి చెప్పింది కరెక్టే. తన చెల్లెల గురించి చెప్తే వాగ్దేవి దగ్గర నేను బ్యాడ్ అయిపోతాను. నాకు మా బావగారి ఆరోగ్యం, మా అక్క జీవితమే ముఖ్యం.
మంచి వాళ్ళని పరీక్షించడం కోసం కష్టాలను పెడతాడని అమ్మ చెప్తూ ఉండేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలే అనుభవిస్తున్నాను. ఇలా నన్ను జీవితాంతం పరీక్ష పెడుతూనే ఉంటావా స్వామి? ఏ మనిషైనా కష్టాలు భరిస్తాడు, నష్టాలు భరిస్తాడు, సమస్యల్ని భరిస్తాడు, పేదరికాన్ని భరిస్తాడు, అవస్థల్ని కూడా భరిస్తాడు. కానీ ఆత్మాభిమానం ఉన్నవాళ్ళెవరూ అవమానాలని భరిస్తూ బ్రతకలేరు స్వామి. అది నీకు తెలియదా స్వామి?